హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ అండ్ సింపుల్ కుక్స్. టుడే స్పెషల్ చుక్క కూర. ఈ చుక్క కూరతో డిఫరెంట్గా ఒక కొత్త రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా బాగుంటుంది. ఒక 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా త్వరగా అయిపోతుంది. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక 7-8 పచ్చిమిర్చి చిలుకలు వేసుకున్నాను. కొద్దిగా జీలకర్ర కూడా వేసుకున్నాను. ఈ పచ్చిమిర్చి అంతా కూడా బాగా వేగిపోయాక ఇందులోకి ఒక 7-8 వెల్లుల్లిపాయ రెమ్మలు కూడా వేసుకోవాలి. అలాగే మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి ఒక 4 కట్టలు చుక్క కూర కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ చుక్క కూర వేడికి త్వరగా మగ్గిపోతుంది. ఏ ఆకు కూర అయినా త్వరగా మగ్గిపోతుందండి, బట్ చుక్క కూర ఇంకా త్వరగా మగ్గిపోతుంది. ఇలా కట్ చేసుకొని వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిపోయి సాఫ్ట్గా అయిపోతుంది కాబట్టి కలుపుకునేటప్పుడు ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటే చాలా మెత్తగా అయిపోయి గుజ్జంతా బయటికి వచ్చి ఆకుకూరకంతా పట్టేస్తుంది. ఒకవేళ పచ్చిమిర్చి వాడకపోతే కారం పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. చూడండి, ఆల్మోస్ట్ మగ్గిపోయినట్టే. ఒకవేళ కావాలనుకుంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ వాటర్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సమ్మర్ కాబట్టి కొంచెం డ్రైగానే ఉంటుంది. వర్షాకాలం అయితే వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులోకి మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ నువ్వుల పొడి, కొద్దిగా ఉప్పు, టేస్ట్కి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని కలుపుకుంటే రెడీ అయిపోయినట్టే. చివరిగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకుంటే ఆల్మోస్ట్ రోటీ పచ్చడిలాగే ఉంటుంది. కాకపోతే రోట్లో చేయం, మనం ప్యాన్లోనే అయిపోతుంది. చాలా బాగుంటుందండి. ఇది వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటుంటే. మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఒక 5 నిమిషాల్లో అంటే 5 నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చుక్క కూరతో. థ్యాంక్ యూ.